అటు బలూచిస్తాన్, ఇటు సింధ్, మరోవైపు పీఓజేకే. అంతర్యుద్ధాలతో పాక్ ఉక్కిరిబిక్కిరవుతోందా? భారత్తో యుద్ధం మొదలైతే పాకిస్తాన్ మూడు ముక్కలయ్యే అవకాశం ఉందా? ఈ మూడు చోట్ల అసలేం జరుగుతోంది? పాకిస్తాన్ మానవ హక్కుల సంస్థ నివేదికలు ఏం చెబుతున్నాయి? ఒక్క పాక్ 100 నిరసనలు, 1000 ఆందోళనలు, 1,00,000 గొడవలు, కోటి కొట్లాటలు అన్న అక్కడి స్థితిగతులకు అద్దం పట్టేలాంటి స్థితిగతులేంటి? హ్యావ్ ఎ లుక్. రెండు దైవదూషణ హత్యలు, 4 తిరుగుబాటు మరణాలు, 24 మంది గ్రూపు హత్యలు, 379 కిడ్నాప్ కేసులు, 405 పరువు హత్యలు, 1630 మైనర్లపై హింస కేసులు, 1641 గృహ సంబంధిత హత్యలు, 2500 ఉగ్రవాద మరణాలు, 4175 అత్యాచార కేసులు. సింధ్, పంజాబ్లో 4864 పోలీస్ ఎన్కౌంటర్లు. ఇవి పీఓజేకేలో పెరుగుతోన్న హింస తాలూకు గణాంకాలు. బలూచిస్తాన్లోని హింసాత్మక స్థితిగతులు, పిల్లలు, మహిళలు, వృద్ధుల పట్ల జరుగుతోన్న మానవ హక్కుల ఉల్లంఘనలకు తార్కాణాలు. అంతేకాదు, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్, బలూచిస్తాన్లో పెరుగుతోన్న రాజకీయ అణచివేత, హింసాత్మకను హైలైట్ చేస్తూ పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ తన స్టేట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇన్ 2024 రిపోర్టు ద్వారా వెలికి తీసిన వాస్తవ పరిస్థితి ఇది. ఒక పక్క పెహల్గాం దాడులతో లోలోన ఒణుకుతోన్న పాకిస్తాన్కి ఈ హెచ్ఆర్సీపీ రిపోర్ట్ లాగి లెంపకాయ కొట్టినంత పని. అలాగని పాకిస్తాన్ ధోరణిలో మార్పు వచ్చిందా అంటే అలాగేమీ కనిపించటం లేదు. కానీ ప్రపంచం గుర్తించాల్సిన పరిస్థితి అయితే స్పష్టంగానే తెలుస్తోంది. పాక్ ప్రభావిత పాలిత ప్రాంతాల్లో పౌర స్వేచ్ఛ భారీగా తగ్గటం, రాజకీయ అణచివేత విపరీతంగా పెరగటంతో కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో, జనావాసాల్లో హింస భయంకరంగా పెరుగుతున్న దృశ్యం కనిపిస్తోంది. పాకిస్తాన్లో 2024 ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, కొత్త ప్రభుత్వం లోపభూయిష్టమైన చట్టాలను వెంటనే ఆమోదించడం ద్వారా అప్రజాస్వామిక శక్తులు తిరిగి పుంజుకోవటానికి అవకాశం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేసింది పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్. ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్లో హింస పెరుగుదల కారణంగా ఉగ్రవాద సంబంధిత మరణాలు 2500 వరకు ఉండటం తీవ్ర అభ్యంతరకరంగా భావిస్తోంది హెచ్ఆర్సీపీ. 24 మంది కొన్ని వేర్పాటువాద గ్రూపుల చేతిలో హతం కాగా, వీటిలో కొన్ని దైవదూషణకు సంబంధించిన వ్యవహారాలుండటం ఆందోళనకరంగా భావిస్తోంది హెచ్ఆర్సీపీ. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో గోధుమ పిండి గొడవలు జరుగుతున్నాయి. అంతేకాదు, కరెంటు ఛార్జీల పెరుగుదలపై సామూహిక నిరసనలు హోరెత్తుతున్నాయి. ఇలాంటి నిరసనలకు కూడా ఇక్కడ ఆస్కారం లేదన్న మాట వినిపిస్తోంది. కనీసం ఆందోళన చేపట్టడానికి కూడా తగిన స్వేచ్ఛ లేని వాతావరణం కనిపిస్తోంది. హెచ్ఆర్సీపీ చైర్పర్సన్ అసద్ ఇక్బాల్ భట్ చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే 2024లో 379 కిడ్నాప్లు జరిగాయి. వీటిలో 2 హత్యలు చిన్న చిన్న మాటల కారణంగా ఏర్పడ్డవి. సింధ్, పంజాబ్లలో ఏకంగా 4864 పోలీస్ ఎన్కౌంటర్లు జరిగాయంటే పరిస్థితేంటో ఊహించుకోవచ్చు. కేవలం యుద్ధం మాత్రమే కాదు, సాధారణ నిరసనల్లో కూడా కిడ్నాప్లేంటి? ఇది ఎంత మాత్రం అభిలషణీయం కాదన్నారు మాజీ హెచ్ఆర్సీపీ చైర్పర్సన్ హీనా జిలానీ. అన్ని హింసాత్మక చర్యలను చట్టపరమైన మార్గాల ద్వారా పరిష్కరించాలని సూచించారు. 2024 మేలో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నిరసనలు సామూహిక తిరుగుబాటుగా రూపాంతరం చెందాయి. ముజఫరాబాద్ వరకు ఒక ర్యాలీ నడిచింది. అధికారులు ఈ తిరుగుబాటును అణచివేసే యత్నం చేశారు. దీని కారణంగా ఒక పోలీస్ అధికారితో పాటు 4 మరణించారు. దీంతో భారీ ఎత్తున అరెస్టులతో పాటు మరింత హింస పేట్రేగింది. ఇక బలూచిస్తాన్లో కిడ్నాప్లు నిత్య కృత్యమయ్యాయి. ఈ విషయంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది హెచ్ఆర్సీపీ రిపోర్ట్.
ఇక 2024లో మహిళలు పిల్లలపై హింస విషయమై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్. సుమారు 405 పరువు హత్యలు, 1641 గృహ సంబంధిత హత్యలు, 4175 అత్యాచార కేసులు, మైనర్లపై హింసకు సంబంధించిన 1630 ఘటనలు సరికాదని తెలిపింది. ఇవన్నీ బలూచిస్తాన్, సింధ్, గిలిట్లోని అంతర్గత వ్యవహారాలను ఎత్తిచూపుతున్నాయి. ఈ ప్రాంతంలోని తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను చాటి చెప్తున్నాయి. ఇదిక్కడి నిజ రాజకీయ సామాజిక చిత్రంగా తెలుస్తోంది. వీటన్నిటినీ బట్టి చూస్తే ఇస్లామాబాద్ కి బలూచిస్తాన్, సింధ్, గిలిట్, బాల్టిస్తాన్ పై పట్టు క్రమంగా సడలుతున్నట్టు కనిపిస్తోంది. ఇది పాకిస్తాన్ సామాజిక రాజకీయ చిత్రంలోని చీలికలను స్పష్టంగా తెలియచేస్తోందని విశ్లేషిస్తున్నారు నిపుణులు. ఎలాగూ కుప్పకూలే పాకిస్తాన్ని మనం కూల్చి ఆ చెడ్డ పేరు తెచ్చుకోవడం ఎందుకు? సరిగ్గా మోదీ ఆలోచన కూడా ఇదేనా? పాకిస్తాన్ అంతర్గత యుద్ధాలతో అతలాకుతలమైపోతోందా? ప్రస్తుతం బలూచిస్తాన్, సింధ్, గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాల్లో నిరసనలు అత్యంత తీవ్రంగా ఉన్నాయా? బలూచిస్తాన్ నాట్ పాకిస్తాన్ అంటూ ఆ దేశవాసులు చేసే పోరాటం గానీ తీవ్రతరమైతే చైనాతో సంబంధాలు కూడా తెగిపోతాయా? దోవల్ చేసిన వార్నింగ్లకు అర్థమేంటి? పాక్ 3 ముక్కలు కావడానికి గల అవకాశాలు ఎలాంటివి? భారత్పై చిన్న చితక ఉగ్రదాడుల ద్వారా ప్రపంచాన్ని దృష్టి మరలుస్తోంది పాకిస్తాన్. దీని వెనుక గల కారణమిది. ఇప్పటికీ బలూచిస్తాన్, సింధ్, గిల్గిట్, బాల్టిస్తాన్ ప్రాంతాల్లో నిరసనలు చెలరేగుతున్నాయి. ఈ నిరసనలు ప్రధానంగా భూమి గొడవలు, వనరుల్లో వాటాల తగుబలాటలు, వీటి కారణంగా ఏర్పడుతున్న అలజడులు, తిరుగుబాట్లు. వీటిని అణగదొక్కటానికి బలవంతపు కిడ్నాప్లకు పాల్పడటం వంటి వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయి. బలూచిస్తాన్లో బలూచ్ వేర్పాటువాద తిరుగుబాటుదారులు చైనీయులపై దాడులకు తెగబడ్డారు. సింధ్లో చొలిస్తాన్ కెనాల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. గిల్గిట్ బాల్టిస్టాన్లో మైనింగ్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. పాక్ అంతర్గతంగా ఏమంత గొప్పగా లేదనటానికి ఎన్నో ఉదాహరణలు. బలూచిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ, తిరుగుబాటు దళాలు చైనా పాక్ వ్యవహార శైలిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. అంతేకాదు దాడులకు తెగబడ్డాయి. ఈ నిరసనలు బలూచ్ ప్రజల ఆకాంక్షలు, స్వయం ప్రతిపత్తి, వారి హక్కులకు ప్రతీకగా నిలుస్తున్నాయి. ఇక సింధ్లో చొలిస్తాన్ కెనాల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. ఈ ప్రాజెక్టు ద్వారా సింధు నది నీటిని బంజరు ప్రాంతాలకు మళ్లించనున్నారు. ఈ నిరసనలు సింధు నీటి పంపిణీ, నీటి హక్కులకు సంబంధించినవి. ఈ విషయంలో సింధు ప్రజల ఆందోళనను ప్రతిబింబిస్తోంది. ఇక గిల్గిట్ బాల్టిస్తాన్ విషయానికొస్తే ఇక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క మైనింగ్ విధానాలకు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు జరిగాయి. ఈ ప్రాంతంలో గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రజలు తమ భూమి, ఇతర వనరుల విషయంలో పాక్ ప్రభుత్వ విధానం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. గిల్గిట్ బాల్టిస్తాన్ చట్టపరమైన గుర్తింపు, రాజ్యాంగ హోదా కూడా వివాదాస్పదంగానే ఉంది. ఈ నిరసనలు పాకిస్తాన్లోని అంతర్గత అసంతృప్తికి, భిన్న ప్రాంతాల ప్రజల సమస్యలకు నిదర్శనం. ఈ ఆందోళనలు పాకిస్తాన్ ప్రభుత్వం, దాని పాలన పట్ల ప్రజల అసంతృప్తికి సంకేతంగా భావిస్తున్నారు విశ్లేషకులు. వచ్చే రోజుల్లో భారత్తో యుద్ధం వస్తే పాకిస్తాన్ ముక్కలు చెక్కలు కావటం ఖాయంగా తెలుస్తోంది. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ విడివడితే ఆటోమేటిక్ గా చైనా పాక్ చెయ్యి బదిలిస్తుంది. దానికి కావాల్సింది ఈ ప్రాంతమే. తానిచ్చే నిధులేవో ఈ ప్రాంతానికే ఇస్తుంది. ఈసారి ముంబై తరహా దాడిగానే జరిగితే పాక్ బలూచిస్తాన్ని కోల్పోతుందని అజిత్ దోవల్ అందుకే అంటోంది.
ఈ అంశాలపై సునిశ్చిత దృష్టి సారించిన మోదీ ప్రభుత్వం ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్లాలని చూస్తోంది. తన 6 డైమెన్షన్ వార్ స్ట్రాటజీలో ఇది కూడా ఒక భాగమే. తొలుత పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో జల అలజడి సృష్టించి తద్వారా దాన్ని స్వాధీనం చేసుకునే ఎత్తుగడ వేస్తోంది భారత్. బలూచిస్తాన్లోని అంతర్గత వ్యవహారాలను అణువుగా మలుచుకోవటం, గిల్గిట్ బాల్టిస్తాన్లో మైనింగ్ కార్యకలాపాల పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న ఈ ప్రాంత వాసులకు మద్దతునివ్వటంపై ప్రధానంగా దృష్టి సారిస్తోంది భారత్. ఇక సింధు నదీ జలాల నీటి పంపిణీ హక్కుల సంగతి సరేసరి. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ప్రత్యేకమైన సమస్యలున్నాయి. వీటి కారణంగా పాకిస్తాన్ ప్రభుత్వంతో ఉండాల్సిన గొడవలు ఉన్నాయి. బలూచిస్తాన్, సింధ్, గిల్గిట్ బాల్టిస్తాన్ వాసులు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఒకవేళ పాకిస్తాన్ భారత్తో యుద్ధం కొని తెచ్చుకుంటే ఈ ప్రాంతాలు విడిపోవటం ఖాయంగా తెలుస్తోంది. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ సైతం భారత్తో సఖ్యత, పాక్ అంటేనే విముఖత చూపిస్తోందన్న విధం కనిపిస్తోంది. మనల్ని ఇరకాటంలో పెట్టేలా పాక్ చైనాతో ఎలా చెలిమి చేస్తుందో సరిగ్గా ఆఫ్ఘనిస్తాన్ సైతం భారత్తో స్నేహబంధాన్ని ఆశిస్తోంది. ఈ దిశగా భారత్ కూడా గత కొంతకాలంగా తాలిబన్లతో సఖ్యంగా ఉంటూ వస్తోంది. వచ్చే రోజుల్లో ఈ బంధం మరింత బలపడేలా పాక్ గుండెల్లో గుణపం దిగేలాంటి ప్రకటన వెలువడబోతోంది. దీంతో పాకిస్తాన్ అష్ట దిగ్బంధనంలో చిక్కటం ఖాయంగా తెలుస్తోందంటున్నారు దక్షిణాసియా రాజకీయ వ్యవహారాల నిపుణులు.